బాధలు ఉన్నా కానీ కొంచెం మొహంలో స్మైల్, రైట్? సో ఫేస్లో కొంచెం స్మైల్ ఉండాలి కదా. మనకి ఆధార్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చేసి ఈ ఫ్రాడ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, క్రైమ్ చేసేవాళ్ళు, ఫ్రాడ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటారు. పబ్లిక్ సెక్టార్లో ఉంటారు, ప్రైవేట్ సెక్టార్లో ఉంటారు. ఇట్లా మనిషి జీవితాలు మన ఉంటాయా? ఎవడో సేయు మీ ఆధార్ మీద వేరే ఎవరైనా రాని అంటే ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? అట్లా ఇలాంటి క్రైమ్ నడుస్తుంది కదా బాగా సొసైటీలో. ఇప్పుడు ఆధార్ ఆన్లైన్ సిస్టమ్ చేసేసి ఎవడే మన ఆధార్ ఎవడు యూజ్ చేస్తున్నాడో, ఎంతమంది ఫ్రాడ్ క్యారెక్టర్స్, ఎంతమంది క్రిమినల్స్ మన ఆధార్ యూజ్ చేస్తున్నారో తెలియదు కదా. మరి ఈ సిస్టమ్ని ఎట్లా చేంజ్ చేయాలి? చాలా దారుణము ఇది, చాలా దారుణం. నేను చెప్తున్నా వినండి, నిజం, చాలా నిజం చెప్తున్నా. నేను చాలా హానెస్ట్గా చెప్తున్నా. ఇప్పుడు నేను ఏంటి అక్రమార్జనతో పుట్టి పెరిగి పెద్దగా కాలేదు. అలాంటి లైఫ్ నేను లీడ్ చేయడం లేదు. రిమెంబర్, గవర్నమెంట్ దృష్టికి ఎవరు తీసుకెళ్తారు? చాలా దారుణం కదా. ఇప్పుడు మీ ఆధార్ ఉంది, మీ ఆధార్ మీద అసలు మనకి ఇంకొకటి ఫోన్లో మనకి విపరీతంగా ఈ ఇన్సూరెన్సెస్ భయంకరంగా ఫోన్స్ చేస్తున్నారు మనకి. అసలు మనం ఎమర్జెన్సీ ఇప్పుడు చాలా టెన్షన్ పడిపోతుంటాం, ఏమైందో అని చెప్పేసి కాల్ అసలు లిఫ్ట్ చేస్తాము, కానీ అది ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చాలా రైట్. మోడీ ఏమన్నాడు? డాక్టర్స్ పకోడీ అమ్ముకొని బతకమన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి జాబ్, ఇప్పుడు ఇన్సూరెన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పకోడీలు అమ్ముకొని, బజ్జీలు వేసుకొని అమ్ముకొని బతకను. అంతేగాని ఇంకొకరికి ఫోన్లు చేసి విపరీతంగా ఎవ్రీడే టార్చర్, భయంకరమైన టార్చర్. మనం ఏదో పనిలో ఉంటాము, ఇంపార్టెంట్ వర్క్లో ఉంటాము, కాల్ చేసి బజాజ్, ఈ బజాజ్, ఈ న్యూసెన్స్, ఇట్లా చాలా ఐసిఐసి ఎగ్జాంపుల్. మనకి లోన్ అవసరమైతే నాకైనా మీరైనా మనము సమ్మాన్, మీకు అప్రోచ్ సమ్మాన్. ఇప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్ నాకెందుకు చెప్పండి? నాకు అవసరం లేదు కదా. ఇంకా ఎక్కడెక్కడో మనకి ఇప్పుడు ఆధార్ మెయిన్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్ మనకి మైత్రివనం దగ్గర బిల్డింగ్ పక్కన ఉంది. చిన్న చిన్న బిడ్డలు వేసుకొని గవర్నమెంట్ ఎంత మన ఇప్పుడు అక్కడ ఈ గవర్నమెంట్ ఎంత మనని ఇబ్బంది చేస్తుందో చూడండి. మనం ఎందుకు ఇప్పుడు ఎక్కడో ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలి, హైదరాబాద్, ఎక్కడో తెలంగాణ ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు బిడ్డలను వేసుకొని రావడం చూసా నేను. చాలా దుఃఖకరం అనిపించింది, బాధ అనిపించింది నాకు. వాళ్ళ ప్రైవేట్ జాబ్కి వెళ్ళకపోతే అన్నము, ఆ బిడ్డలను వేసుకొని రావడం అనేది చాలా బాధ అనిపించింది నాకు. ఇది ఇట్లా ఎందుకు సఫర్ అవ్వాలి? ఒక సిటిజన్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియన్ మనం ఎందుకు సఫర్ అవ్వాలి? సెంటర్లో చూస్తే బీజేపీ, స్టేట్స్లో డిఫరెంట్ లోకల్ పార్టీస్, చాలా దారుణం, భయంకరమైన రోజులలో ఉన్నాం మనం. గుర్తుపెట్టుకొని మీ ఇష్టం. మంచితనంగా చెప్తున్నా, అందరు కలిసి ఆ సిస్టమ్ని మార్చాల్సిందే. మన ఊరు వాకిలి, ఇల్లు వాకిలి వదులుకొని నువ్వు మనమున్న ఊర్లో మనకి ఆధార్ అప్డేట్ చేయాలి. ఎందుకు ఎక్కడో మూలకున్న వాళ్ళు ఎందుకు రావాలి మెయిన్ రీచ్లో? నువ్వెందుకు డియాక్టివేట్ చేసి ఎందుకు తెప్పించుకుంటున్నారు? ఫ్యామిలీస్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
గవర్నమెంటే కదా, ఇదంతా గవర్నమెంట్ నడుస్తుంది. అన్ని సెంటర్లలో అంతా ఫ్రాడ్ నడుస్తుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళని ప్రజల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు.